హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు మనమందరినీ ప్రేమించి ఈ పునరుత్థాన దినమందు మనమందరము కలిసి ఈ రెండవ ఆరాధనలో ఇలాగా దేవుని సన్నిధిలో చేరి పరిశుద్ధుడైన దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించే గొప్ప కృప దేవుడు మనకిచ్చినాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, అందరు సిద్ధంగా ఉన్నారా? అందరు సిద్ధంగా ఉన్నారా? దేవునికి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో పాస్టర్ డానియల్ ప్రణీత్ మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యానికి సిద్ధంగా ఉన్నారా? చాలా అద్భుతమైన సాక్ష్యాలు విన్నాము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చాలా మంచి మంచి సాక్ష్యాలు విన్నాము. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంకి వెళ్దాం. పిల్లలు, మహాపరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా దేవా, మా ప్రభు, మా యేసయ్యని పాసన్నిధికి వస్తున్నాం నాయన. నీ వాక్య భాగంకి వెళ్తున్నాం ప్రభు, మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నీ బల్ల దగ్గర కూర్చున్నాము తండ్రి, నీ బిడ్డలుగా. మనదిన ఆహారం మాకు నీ దయచేయండి తండ్రి. అయ్యా, మీరే తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. ఎవరి కష్టంలో, కన్నీటిలో, బాధలు నీకు తెలుసు ప్రభువా. మీరే మాట్లాడండి, మీరే సరిచేయండి. వ్యక్తిగతంగా మీరే మాట్లాడమని ప్రార్థిస్తూ నీకు స్తోత్రం. నన్ను నీ శిలువ చెట్టు మరుగుపరుచుకొని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. బిగ్గరగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. చర్చ్లో ఉన్న ప్రతి తండ్రికి శుభాకాంక్షలు. హ్యాపీ ఫాదర్స్ డే. అలాగే మరి ముఖ్యంగా తండ్రి లేని పక్షంలో తండ్రి స్థానంలో నిలబడిన ప్రతి తల్లికి, ప్రతి పెద్ద కుమారులకి, ప్రతి బాధ్యతలు తీసుకున్న ప్రతి బాబాయి, పెద్దనాన్న, తర్వాత మామూలు ఎవరు ఉన్నారో తండ్రి స్థానంలో పని చేస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఇంకా మీకు అధికమైన బలమును ఇచ్చిన గాక, ఇంకా కృప చూపించిన గాక, దేవుడు తానే మీకు తోడే ఉండి నడిపించిన గాక. హల్లెలూయా. తండ్రి స్థానాన్ని భర్తీ చేయడం ఎవరి వల్ల కాదు, అయినా కూడా దేవుడు మీకు బలమునిచ్చి ఆ ప్రతి బాధ్యతని తానే భరిస్తూ మిమ్మల్ని సాధనంగా వాడుకుంటూ అక్కడ నిలబెట్టినాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆమె చెప్పండి. ఆ మాట ఎందుకన్నా తెలుసా? దేవుడు ఎవరికి ఏం తక్కువ చేయడు. ఎక్కడైతే లేదో అక్కడ ఏదో ఎవరో నిలబెడతాడు అంతే. ఆమెన్. చాలాసార్లు చూశాను, తండ్రి లేని వారికి ఎవరో ఒకరిని దేవుడు ఒక తండ్రి స్థానంలో పెట్టేస్తాడు. బాబాయిలనో, లేకపోతే స్కూల్ ప్రిన్సిపల్నో, లేకపోతే ట్యూషన్ టీచర్నో, ఎవరినో ఒకరిని దేవుడు అట్లా నడిపిస్తూ ప్రతి సమస్యలు తీరుస్తూ ఎలాగోలాగా దేవుడు నడిపించేస్తాడు అంతే. ఆమె చెప్పండి. మరి ముఖ్యంగా భూలోకంలో తండ్రి లేకపోయినా పరలోకపు తండ్రి ఉన్నాడు. ఆమెన్. తండ్రి ఉన్నా కూడా తండ్రి స్థానములు, బాధ్యతలు చేయని తండ్రులు ఉన్నారు. అలాంటి వారు కూడా దేవుడు మళ్ళీ ఎవరినో ఒకరిని నిలబెడుతూ తన పనులను చేపించుకుంటూ ఎప్పుడు చేయబడి నడిపిస్తున్న దేవుడు. ఆమెన్. హల్లెలూయా. మనము ప్రతి ఫాదర్స్ డేకి తండ్రి గురించి మాట్లాడుకోవడం మన ఆనవాయితీ. తండ్రి గురించి ఒక రోజు దొరికింది కాబట్టి బైబిల్లో అనేకమైన మాదిరికరమైన తండ్రులు ఉన్నారు. అలాగే మరి ముఖ్యంగా మన పరలోకపు తండ్రి ఉన్నాడు కాబట్టి ఆయన గురించి మాట్లాడుకోవడానికి ఒక గొప్ప అవకాశం కాబట్టి మాట్లాడుతూ ఉన్నాం. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లూకాసు వార్త 15వ అధ్యాయం ఓపెన్ చేయండి ఒకసారి. అందరికీ తెలిసిన వాక్యమే, కానీ ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో విధాం. లూకాసు వార్త, ద గాస్పెల్ ఆఫ్ లూక్ 15th చాప్టర్ మొత్తం చదువుకుందాం. ఈరోజు కొత్తగా మన మధ్యలో సిస్టర్ ఉన్నారు. అమ్మ, మీకు తెలుగు అర్థమవుతుందా? తెలుగు అర్థమవుతుందమ్మా? ఓకే. అర్థం కాకపోతే పక్కన కొంచెం సహాయం చేయండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను, అంటే మొత్తం ఊర్లో ఉన్న స్క్రాప్ అంతా, సమస్తమైన సుంకరులు, పాపులట ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను, శాస్త్రులను అది చూసి, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడు అని చాలా సణుగుకొనిరి. యేసుక్రీస్తు జీవిస్తున్న కాలంలో ఆయన ఎక్కడికి పోతే అక్కడ భయంకరమైన క్రౌడ్ ఉండేది. ఆయన ఎక్కడ వెళ్తే అక్కడ జనాలు తండోపతండాలుగా వచ్చేవాళ్ళు. ఎందుకంటే యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళు రకరకాల జనాలు వచ్చేవారు.
కళ్ళు లేని వారికి చూపు కావాలని, నడవలేని వారు కాళ్ళు కావాలని, అద్భుతాలు కావాలని, స్వస్థతలు కావాలని యేసుక్రీస్తు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేవారు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని ఆయన త్రోసివేయలేదు. ప్రతి ఒక్కరికి ఏమైతే కావాలో అది ఇచ్చి పంపించేవాడు. ఆమేన్. అందుకే యేసయ్య వెనకాల ఎప్పుడు బహుజన సమూహం ఉండేది. ఈ కాలంలో లాగా మీడియా ఉండేది కాదు. మీడియా కవరేజ్ లేదు, సోషల్ మీడియా కవరేజ్ లేదు. అయినా కూడా యేసుక్రీస్తు ఎక్కడ వెళ్తే అక్కడ ఆ ఊరంతా యేసుక్రీస్తు వెంబడొచ్చేది. సమస్తమైన ప్రజలు అక్కడ పోగేవారు. ఇలాంటి ప్లేసెస్లో 2 గుంపులు ఉండేది. ఒక గుంపేమో పాపులు, ఇంకొక గుంపేమో పరిశుద్ధులేనండి. పరిశుద్ధుల పరిశోధకుల వాళ్ళు. పరిశుద్ధులు అనుకునే ఒక బ్యాచ్ ఒకటి, పాపులు ఒక బ్యాచ్. అందరూ వచ్చి యేసుక్రీస్తు దగ్గర ఉండేవాళ్ళు. యేసుక్రీస్తు అందరి దగ్గర మాట్లాడించేవాడు, అందరి దగ్గర షేక్ హ్యాండ్ ఇచ్చేవాడు, అందరి దగ్గర చాలా ఆప్యాయంగా మాట్లాడేవాడు. వేశ్యలు కనిపిస్తే వాళ్ళని వేశ్యని తిట్టడం మానిచ్చి, అంటే తిట్టడం కాదు కానీ, దుర్భాష ఆడడం కాదు కానీ, ఆ అమ్మాని పిలిచేవాడు వాళ్ళని. ఆమె చెప్పండి. ఒక యేసుక్రీస్తుని చూస్తున్నప్పుడు అంటే పాపిని ఒకలాగా, పరిశుద్ధుని ఒకలాగా చూసేవాడు కాదు. పైగా పరిశుద్ధులని కొంచెం కోపం ఎందుకో యేసయ్యకి. అంటే ఎవడు పరిశుద్ధులు లేడు కాబట్టి, అన్ని యాక్టింగ్లు చేస్తున్నారు కాబట్టి. పాపుల దగ్గర చాలా ప్రేమగా మాట్లాడేవాడు, వారిని ఆదరించేవాడు, దయతో చూసేవాడు. ఇలా ఉంటున్నప్పుడు ఈ పక్కనున్న పరిచయాలు, శాస్త్రులు వీళ్ళు ఏమనేవారంటే, యేసుప్రభు ఏంటి పరిశుద్ధుడు కదా, దేవుడు కదా, ఈయన పోయి పాపుల దగ్గర కూర్చుంటాడేంటి, ఈయన పోయి పాపుల దగ్గర ఉంటాడేంటి, పరిశుద్ధుడుగా ఉండాలి కదా దేవుడు అంటే. మామూలుగా చెప్తున్నా వినండి, అన్ని మతాలకి, అన్ని విశ్వాసాలకి క్రైస్తవులకున్న తేడా ఏంటంటే, అన్ని మతాలకి యేసుక్రీస్తుకున్న తేడా ఏంటంటే, అన్ని మతాల వారు అన్ని విశ్వాసాల్లో ఏముంటుందంటే, మనం పాపమంతా తీసేసి మనం పరిశుద్ధులుగా మారి దేవుని దగ్గరికి రావాలి. కానీ యేసయ్య అలా కాదు. నువ్వు ఎట్లున్నావు అట్లారా, నేను పరిశుద్ధులు చేస్తానంటాడు. ఎందుకంటే మనల్ని మనము శుద్ధి చేసుకోవడం మన వల్ల కాదు. ఉన్న పాటను వచ్చేస్తాం, ఆయన కడిగి శుద్ధి చేసుకుంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునాక. ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ ఇలా సనుక్కుంటున్నారంట. ఎవరు? శాస్త్రుల పరిచయాలందరూ యేసుక్రీస్తుని చూసి మనసులు అనుకుంటున్నారంట, ఏమైనా అంత 3rd క్లాస్ లాగా చేస్తాడు, అంత లో క్లాస్ లాగా చేస్తాడు, అంత ఎవరితో తిరుగుతాడు, పాపులతో తిరుగుతాడు, పాపులు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో కూర్చొని భోజనం చేస్తాడు. బాగా పెద్ద పెద్ద ఇంట్లోకి రావచ్చు. ఇప్పుడు మామూలుగా మినిస్టర్ వస్తే ఒక ఏరియాలో మంచి ఇంట్లోకి పోతారు కదా, ఆ ఇంట్లో ఎవరు టాప్ ఉంటారో వాళ్ళ ఇంటి దగ్గర పోయి, ఎవరైనా పూరి గుడిసెలకు పోతాడా? పోతే కూడా ఫోటో తీసుకుని పోతారు, ఫోటో కోసం పోతాడు అనుకోండి. యేసుప్రభు అప్పట్లో ఫోటోలు లేవు, ఏం లేవు, కవరేజ్ లేదు. ఆయనకి పెద్ద ఇంట్లో పోయేవాడు కాదు, ఎక్కడ పూరి గుడిసె కనిపోయేది అక్కడ, అంటే పాపుల దగ్గర పోయేవాడు అండి. అందరూ త్రోసి వేసే వాళ్ళ దగ్గర వేసైపోయేవాడు. ఇది ఎవరికి నచ్చలేదు? ఈ పరిశోధకులకు నచ్చలేదు. వీళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, శోధిస్తూ ఉన్నారు, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు యేసయ్య అన్నప్పుడు యేసుక్రీస్తు వాళ్ళ వైపు చూసి ఆన్సర్ చేయలేదండి. యేసుక్రీస్తు స్టైలే వేరే, ఆయన మాట తీరే వేరేగా ఉంటుంది. వీళ్ళందరూ మనసులు ఇట్లా అనుకుంటా ఉంటే యేసుక్రీస్తు వాళ్ళ మొక్కలు చూసి కడగాలి కదా వాళ్ళని. ఎందుకు అట్లా ఆలోచిస్తున్నా, అట్లా ఆలోచించద్దండ్రా అని చెప్పలేదు. యేసుక్రీస్తు ఏం చెప్పినాడంటే వాళ్ళ మొక్కలు చూసి 3 కథలు చెప్పినాడండి. ఏం చెప్పినాడు? 3 కథలు చెప్పినాడు, 3 ఉపమానాలు చెప్పాడు. యేసుక్రీస్తు కథలు కాలక్షేపం కోసం చెప్పలేదండి, ఊరికి టైంపాస్ కోసం చెప్పలేదు. ఆయన చెప్తున్న ప్రతి ఉపమానంలో గొప్ప సందేశాలు దాగి ఉన్నాయి. ఆమేన్. ఆత్మీయ సత్యాలు దాగి ఉన్నాయి. మనం కథలు చెప్పుకుంటే ఎట్లా చెప్పుకున్నా చెప్పండి? ఏదో కాలక్షేపం కోసం, రాత్రి నిద్ర పట్టకపోతే నిద్ర అంటే ఈ కాలంలో ఎవరు లేరండి కథలు వినేవారు. ఈ కాలంలో నిద్ర పట్టకపోతే ఇన్స్టాగ్రాము అది చూసుకుంటాం. ఆ కాలంలో అట్లా కాదు కదా, నిద్ర రాకపోతే కథలు వినేవారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు కాలక్షేపం కోసం కథలు చెప్పలేదు, జీవిత సత్యాల కోసం ఒక 3 ఉపమానాలు చెప్పాడు. ఈ ఉపమానాలు చెప్తున్నా జాగ్రత్తగా వినండి. కథలు, ఉపమానాలు, పారాబల్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ 3 కథల్లో ఒక సేమ్ లింక్ ఒకటి ఉంటుంది, గమనించండి. ఈ 3 జాగ్రత్తగా వినాలి. ఈ 3 ఎందుకు చెప్తున్నాడు చెప్పండి? ఎందుకు చెప్తున్నాడో అర్థం కాకపోతే ఏం చెప్తున్నాడో అర్థం కాదు. ఇఫ్ యూ డోంట్ నో వై, యూ డోంట్ అండర్స్టాండ్ వాట్. వై అర్థమైతే వాట్ అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నాడు? శాస్త్రుల పరిచయాలు మనుషులు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? ఈ యేసయ్య ఏంటి పాపులతో వీళ్ళందరితో తిరుగుతాడు కదా అనుకుంటున్నారు. వీళ్ళందరికీ ఆన్సర్గా యేసుక్రీస్తు 3 కథలు చెప్తా ఉన్నాడు. ఫస్ట్ కథ ఏంటంటే, ఇదిగో ఒక కాపరి ఉన్నాడు, ఆ కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి, షీప్ 100 గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెల్లో ఒకటి తప్పిపోతే ఆ కాపరి ఆ 99ని పక్కన పెట్టేసి ఆ ఒక్క దానికోసం వెతుక్కుంటూ పోతాడు కదా, ప్రాకులాడతాడు కదా,
దానికోసం వెతికి అడవిలో పోయి దాన్ని అట్లే వదిలేయకుండా ఎక్కడుంటే అక్కడ ముళ్ళ కంపలు ఇరుక్కుపోయింటే పోయి తీసుకొని వచ్చి దానికి క్షేమంగా తిరిగి ఆ మందలో చేరుస్తాడు కదా అన్నాడండి. అర్థమైందా? ఇది ఫస్ట్ కథ. 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోతే ఆ ఒక్కదాన్ని వదిలేయకుండా మళ్ళీ ఏం చేస్తారంటే ఆ ఒక్కదాని కోసము ప్రయాసపడతాడు కదా, పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకుంటాడు కదా. లాస్ట్ ఈజ్ ఫౌండ్ అగైన్, పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకుంటాడు కదా అన్నాడు. రెండవ కథ, ఒక ఇంట్లో ఒక స్త్రీకి 10 నాణెములు ఉన్నాయి. నాణెములు అంటే కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, వెండి నాణెములు ఉన్నాయి. ఈ 10 నాణెములలో ఒక నాణెం పోతే ఆమె ఊరుకుంటుందా? ఇండ్లంతా ఊడుస్తుంది కదా, దీపం ఆన్ చేసుకొని, అంటే లైట్లు ఆన్ చేసుకొని ఇండ్లంతా ఊడుస్తుంది కదా, ఇండ్లంతా వెతుకుతుంది కదా, దొరికేంత వరకు వదలదు కదా అని చెప్పి ఇంకొక కథ చెప్పాడు. ఫస్ట్ కథ ఏమైంది చెప్పట్లేదు మీరు? 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయింది. ఈ సెకండ్ కథలో 10 నాణాల్లో ఒకటి తప్పిపోయింది. అక్కడ 100, ఇక్కడ 10. 100లో ఒకటి పైన ఇంపార్టెంటే, 10లో ఒకటి పైన ఇంపార్టెంటే. అంటే వాల్యూ తగ్గలేదు అంటున్నాను. అర్థమైందా? మొదటి స్టోరీలో అక్కడ చూడండి ఏమన్నాడు, 7వ వచనం చూడండి, 6వ వచనం చూడండి. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. తప్పిపోయిన గొర్రె దొరుకును. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. హల్లెలూయా, ఆమేన్. యేసుక్రీస్తు నశించిన దానిని వెతికి రక్షించడానికి భూలోకానికి వచ్చాడు. హల్లెలూయా. నాకు ఏ దేవుడు అవసరం లేదు, నేను చాలా పరిశుద్ధుడు అంటే నీకోసం రాలేదు. ఎవరి కోసం వచ్చాడు? పాపులలో పడి మగ్గిపోతున్న వారి కోసము, వాళ్ళని పాపం నుంచి విడిపించడానికి కోసం యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. 9వ వచనం చూడండి. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నానని. నెక్స్ట్ కథకు వస్తాం. ఈ 3వ కథ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ కథలో దేవుడు కాపరిగా కనిపిస్తూ ఉన్నాడు. 2వ స్టోరీలో ఆ స్త్రీ స్థానాన్ని తీసుకున్నాడు. ఈ 3వ కథలో దేవుడు ఒక తండ్రి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక తండ్రి ఉన్నాడంట, ఒక దేశంలో ఒక తండ్రి ఉన్నాడు. అతనికి 2 కుమారులు. ఎంతమంది? 2 కుమారులు. ఈ 2 కుమారులు అన్న వెంటనే ఈ ప్యాటర్న్ మనకు బైబిల్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కనిపిస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీస్ అన్నట్లు 2 కుమారులే ఉంటారు. ఆదాము ఎంతమంది? 2. కరెక్ట్ కదా? తప్పు చెప్తున్నా? కయ్యూను ఏబేలు కదండి. తర్వాత వచ్చిన వాళ్ళు వేరే మామూలుగా వచ్చారు. సో కయ్యూను ఏబేలు, తర్వాత ఇసాకు, చెప్పండి, ఏశావు, యాకోబు. తర్వాత యోసేఫ్కి ఎఫ్రాయిం, మనష్షే. తర్వాత దేవునికి మొదటి ఆదాము, కడపటి ఆదాము. పాత నిబంధన, కొత్త నిబంధన. మొదటిసారి జన్మించడము, రెండవసారి జన్మించడం. ఈ 2 ఎప్పుడు ఈ ప్యాటర్న్ ఎక్కడ కనిపిస్తూనే ఉంటుంది బైబిల్లో మీకు. ఇంకొక మాట కూడా చెప్తాను. ఈ 2 ప్యాటర్న్లో రెండోది చాలా ఇంపార్టెంట్. కయ్యూను హంతకుడు, రెండవడు ఏబేలు మంచోడు. చెప్పండి. ఏశావు పోగొట్టుకున్నాడు, యాకోబు దక్కించుకున్నాడు. పాత నిబంధన చెరిపివేయబడింది, కొత్త నిబంధన స్థాపించబడింది. మొదటి ఆదాము మొత్తం చెడగొట్టేసినాడు, కడపటి ఆదాము మొత్తం తిరిగి తీసుకొచ్చినాడు. గట్టిగా ఆమె చెప్పండి. హల్లెలూయా. అదే మొదటోడు చేసిన తప్పంతా రెండోడు సరి చేసినాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నాడు? ఒక ఛాన్స్, దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చే దేవుడు అని అర్థం. ఆమె చెప్పండి గట్టిగా. అంటే ఇప్పుడు మీకు 2 కుమారులు ఉంటే మొదటోడు షెడ్డోడు, సెకండోడు మంచోడు అనుకోద్దండి. ఆ కంపారిజన్ రావద్దండి. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. అంటే ప్రతిదానికి వర్తించేది ఇది. ఇది అయిపోయి మనం కొత్త నిబంధనలు ఉన్నాము, అన్ని శాపాలను తీరిపోయినాయి. ఇద్దరు మంచోళ్ళే. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ స్టోరీలో చూడండి, ఈ స్టోరీలో కూడా మొదటోడు మంచోడుగా కనిపిస్తాడు, కానీ వాడే డేంజరస్లో. సెకండోడు చెడ్డోడుగా కనిపించినా వాడు కొంచెం మారుతాడు బాబు. ఫస్ట్ వాడు మాత్రం చాలా డేంజర్ అండి. ఎక్కడన్నా చూసుకోండి మరి. అంటే ఇప్పుడు మీరు మళ్ళీ అక్కడికి పోతుండే. అంటే ఇప్పుడు నా పెద్ద కుమారు ఇట్లా అంటే చిన్న కుమారుడు అట్లా అనుకోద్దండి. ఓకేనా? మాట చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, 3వ కథ చెప్తున్నాను. మరియు ఆయన ఇట్లను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి, వారిలో చిన్నవాడు తండ్రి
ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టను. ఒకడు అడిగితే ఇద్దరికి ఇచ్చి పడేసినాడంట. చిన్నోడు వచ్చి అడిగినాడంట, తండ్రి నాకు రావాల్సిన వాటా నాకు ఇచ్చేయి అన్నాడంట. అప్పుడు తండ్రి ఏం చేసినాడంట, నీకు రావాల్సింది నీకు ఇచ్చేస్తాను, మీ అన్నకి ఇచ్చేయాల్సింది మీ అన్నకి ఇచ్చేస్తాను, ఇద్దరికి ఇచ్చేసినాడు. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ టైం ఏం చూడండి, చూడండి కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. తండ్రి ఇచ్చిన ఆస్తిని ఏం చేశారంట, తీసుకొని పోయి దుర్వ్యాపారం చేసి పాడు చేసి పడేశారంట. అదంతా ఖర్చు చేసిన తర్వాత, డబ్బులు ఉన్నప్పుడు కాదు, అదంతా ఖర్చు అయిన తర్వాత ఆ దేశం ముందు గొప్ప కరువు రాగా, టైమింగ్ చూసారు ఎట్లుందో సాధన గడిది, డబ్బులు ఉన్నప్పుడు కరువు రాలేదంట. ఎప్పుడు వచ్చిందంట, డబ్బులంతా ఖర్చు అయిపోయిన తర్వాత ఏమైంది, ఆ దేశానికి, అంటే ఈ వీడి వల్ల దేశానికి దరిద్రం పట్టిందని, అంటే డబ్బులు అయిపోయిన వెంటనే దేశానికి కరువు వచ్చేసిందంటండి. కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాణ్ణి పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. హల్లెలూయా. సో ఈ చిన్న కుమారుడు ఏం చేశాడు, ఇచ్చిన డబ్బంతా తీసుకుపోయి తగలబెట్టి వేస్ట్ చేసి ఖర్చు చేసి పడేసి నాశనం చేసుకున్నాడు. లాస్ట్గా ఆ దేశంలో ఏమొచ్చింది, కరువు వచ్చింది. ఇప్పుడు కరువు వచ్చింది, వీడు పరువు పోయింది. ఇప్పుడు నెక్స్ట్ టైం అయిపోయింది, బరువు గుర్తొచ్చింది, అంటే బాధ్యతలు గుర్తొచ్చి అంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలో, ఎక్కడ ఉండాలో ఏమీ అర్థం కావట్లేదు. పోయి ఒక ఇంట్లో ఉన్నాడు, ఒకరి చెంత చేరినాడంట, అక్కడ పనికి చేరినాడు. అక్కడ ఏం పని అంటే పందులను కాసే పని. ఈ పందులను కాసే పని ఎంత వస్తుందంటే శాలరీ తెలుసు, దాంట్లో రాలేదు, చెప్తున్నాను జస్ట్. వాడు లాస్ట్కి ఏమనుకున్నాడంటే ఇంకా పందులు తినే పొట్టు తిని కడుపు నింపుకుందాం అనుకున్నాడండి. ఆ పందులు తినే పొట్టు తిందాము అనే లోపు ఏమేం చూడండి అక్కడ, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వంటకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను అన్నాడు. ఏమైంది, పందుల పొట్టు కనబడిన వెంటనే, అన్ని ఖాళీ అయిపోయిన వెంటనే, డబ్బులన్నీ ఖాళీ అయిపోయిన వెంటనే, పరిస్థితి అయోమయంగా అయిపోయిన వెంటనే, మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత అప్పుడు వెంటనే బుద్ధి వచ్చిందంటండి. ఇన్నోళ్ళు ఆడిపోయింది బుద్ధి, గడ్డి తినకపోయింది. ఇన్నోళ్ళు లేదు, బుద్ధి లేదు, అప్పుడు వచ్చింది. జాగ్రత్తగా వినండి, మనకు కూడా చాలాసార్లు బుద్ధి ఎప్పుడు వస్తుందో చెప్పండి, అన్నీ ఉన్నప్పుడు రాదు బుద్ధి. చేతులు ఖాళీ అయిపోయినప్పుడు, చేతులు కాలినప్పుడు, జరగాంది జరిగిపోయినప్పుడు. చాలామంది హానెస్ట్ ప్రేయర్లు ఎప్పుడు చేస్తారంటే ఐసీయూలో ఉన్నప్పుడు చేస్తారండి. హానెస్ట్ ప్రేయర్లు ఎక్కడ చేస్తారు చెప్పండి, ఐసీయూలో ఉన్నప్పుడు. ఇంకా అన్నీ అయిపోతుందిరా అన్న టైంలో, ఇంకా అంతా గొంతుకు వచ్చేసినప్పుడు, అప్పుడు చాలా యథార్థమైన ప్రార్థనలు చేస్తారు. అవునా, చెప్పట్లేదు ఎవరు. వీడికి బుద్ధి ఎప్పుడు వచ్చిందంటే చాలా లేటుగా వచ్చింది. పోనీ వచ్చింది కదా, సంతోషం అదన్నా. వీడికి చాలా లేటుగా బుద్ధి వచ్చిన తర్వాత వాడు ఏమనుకున్నాడు, జాగ్రత్త వినండి, వాడు ఏమనుకున్నాడంటే, అరే రే రే రే, నా తండ్రి ఇంట అనేక మంది కూలివారు పని చేసేవాళ్ళు సమృద్ధిగా తింటున్నారు కదా, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతా ఉన్నాను. ఒక మంచి మాట చెప్పనా, జాగ్రత్త గమనించండి. దేశమంతట్లో కరువు ఉన్నా కూడా తండ్రి ఇంట్లో సమృద్ధి ఉందట. ఈ మాటకు మీకు సంతోషం అయిపోవాలి. నేను చెప్పే అర్థమైందండి. దేశమంతట్లో కరువు ఉన్నా కూడా తండ్రి ఇంట్లో పని వారికి కూడా సమృద్ధి ఉందంటండి. మీకు అర్థమైందో లేదా మరి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, ఇప్పుడు అనుకున్నాడు అయిపోయిందిరా, ఇంకా ఇక్కడ ఉంటే సరిపోదు, నేను ఇప్పుడే లేచి ఇక్కడి నుంచి లేచి ఏం చేస్తాను, మా తండ్రి ఇంటికి పోతాను మనసులో అనుకుంటా ఉన్నాడు. మనసులో కొన్ని డైలాగులు రాసుకుంటా ఉన్నాడు. సరే, తండ్రి దగ్గర పనికి నేను చేయాలి. ఇప్పుడు మా తండ్రిని చూస్తే ఏం చెప్పాలా, తండ్రి కొడతాడా, బెల్ట్ తీసుకుని వస్తాడా, కట్ట తీసుకుని వస్తాడా, ఎట్లా వస్తాడు, తన్ని తరుముతాడా, లోపల ఒప్పుకొనిస్తాడా, సరే ఏం చేద్దాం, మా తండ్రిని ఫ్లాట్ చేయాలంటే ఏం రాయాలి డైలాగులు, ఇప్పుడు ఏం మాట్లాడుకోవాలా, ఏం చేయాలా అని అన్ని స్పీచ్ రాసుకుంటున్నాడు పాపం. అక్కడ చూడండి ఏం రాసుకున్నాడు చూడండి. తండ్రి, నేను పరలోకమునకున్న విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకోనని అతనితో చెప్పుదును అనుకొనెను. 3 డైలాగులు రాసుకున్నాడు. ఫస్ట్ ఏంటి,
నీకు నువ్వు పరలోక విరుద్ధంగా పాపం చేశాను. సెకండ్ డైలాగ్ ఏంటి? నీ కుమారుడిగా ఉండడానికి నాకు యోగ్యత లేదు. మూడవది ఏంటి? నీ పనివారిలో ఒకటిగా పెట్టుకో. 3 డైలాగ్ రాసుకున్నాడు. సరేనే లేచి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన వెంటనే వాడు ఇంకా నువ్వు దూరంగా ఉన్నప్పుడు, ఈ మాట అండి, ఇంకా దూరంగా ఉన్నాడు, ఇంకా రాలేదండి ఇంటికాడికి. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి ఆగాగు, ఒక డైలాగ్ రాసుకున్నాను, చెప్తున్నాను అని 3 కదా చెప్తున్నాడు. చూడండి, తండ్రి వచ్చి మెడ మీద ముద్దు పెట్టి సంతోషపడుతున్నాడు. ఈ డైలాగ్ మర్చిపోతున్నాడు. ఓకే చెప్పుకోవాలి. తండ్రి, నేను పరలోకమునకు విరుద్ధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుటకు యోగ్యుడను కాను. 3వ డైలాగ్ ఏంటి? నీ పని వారిలో ఒకరిగా. ఆ మాట రావట్లేదు బయటికి. అర్థమైందండి? తండ్రిని చూసిన వెంటనే, తన స్థానం గుర్తొచ్చిన వెంటనే, తండ్రి ఇంత ప్రేమిస్తున్నాడు వెంటనే నెక్స్ట్ మాట రాలేదు మన నోట్లో నుంచి. అర్థమైందండి? వీడు బిజీలో ఉన్నాడు. నేను తండ్రిని ఎట్లా ఒప్పించాలి, నా మాటలతో ఒప్పించాలి వీడు అనుకుంటా ఉన్నాడు. ఈ లోపు తండ్రిని చేస్తున్నాడు, గట్టిగా కౌకలించుకొని వాడు మాట్లాడే మాటలు వినపడలేకుండా ప్రేమ చూపించేస్తా ఉన్నాడండి. గట్టిగా ఆమె చెప్పండి. నీ కూలివారిలో ఒకరిని పెట్టుకో అన్న మాట కూడా రాలేదు, అయిపోయింది అక్కడికి. ఆ తండ్రి ప్రేమ చూసి ఆశ్చర్యపోయాడు. గట్టిగా ఆమె చెప్పండి. అప్పుడు తండ్రి ఏమన్నాడంటే, చూడండి, సరేగా నీ ఇంట్లో లోపలికి రా, ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే ఏమేమి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టినా లెక్క చెప్పు అన్నాడా? ఏమన్నాడు? నేను ఇంత వేసినాను కదా, ఏమైంది, మొత్తం లెక్క కావాలి నాకు అన్నాడా? ఏమన్నాడండి? చూడండి. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి మరి దొరకనని చెప్పాను. హల్లెలూయా, ఆమేన్. తండ్రి ఆనందం చూసారా? తండ్రి ఆనందము ఆరటం చూసారా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ మాటలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఏమండి, ఈ 3 కథల్లో మనం కామన్గా విన్న మాట ఒకటి ఉంది. ఏంటంటే తప్పిపోయి మరలా దొరికాను, తప్పిపోయి మరలా దొరికాను. కానీ ఈ తండ్రి ఈ కుమారుడు ఈ కథలో మాత్రము ఒక మాట ఎక్స్ట్రాగా యాడ్ చేయబడింది. వీడు చనిపోయి మరలా బ్రతికాను ఉంది. చనిపోలేదే, బ్రతికే ఉన్నాడు కదా. ఈ మాట ఎందుకు వాడినాడు తండ్రి? ఒక మాట చెప్పునా, ఈ 3 కథలలో జాగ్రత్త వినాలి. ఈ 3 కథల్లో గొర్రె కాపరి దృష్టిలోనే ఉన్నింది, కాపరి దగ్గరే ఉన్నింది. నాణెము ఇంట్లోపలనే ఉన్నింది. కానీ కుమారుడు మాత్రము ఇంటి బయట ఉన్నాడు. ఈ 3 కథల్లో 2 తప్పిపోయినా కానీ 3వ మాత్రం కావాలని చేశాడు. గొర్రె కావాలని తప్పిపోలా, నాణెము కావాలని తప్పిపోలేదు, పోగొట్టుకుపోలేదు. కానీ కుమారుడు మాత్రము కావాలని వెళ్ళిపోయాడు, తిరస్కరించి వెళ్ళిపోయాడు, వద్దు అనుకొని వెళ్ళిపోయాడు. అందుకే ఈ నా కుమారుడు చనిపోయి మళ్ళా బ్రతికినాడు అన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. అంటే ఒక అద్భుతమైన మాట చెప్తున్నాను వినండి, దేవుడు మీతో మాట్లాడాను గాక. మొదటి కథలో కాపరి తనకలాడిపోయాడు, కాపరి పని చేశాడు, కాపరి వెతికినాడు. 2వ కథలో ఈ స్త్రీ వెతికింది. 3వ కథలో తండ్రి ఏమి చేయలేదు, ఏమీ చేయలేకపోయాడు. ఎందుకు తెలుసా? గొర్రె కాపరి సన్నిధిలో ఉన్నింది, నాణెము ఇంట్లోనే ఉన్నింది, కుమారుడు ఇంటి బయట వెళ్ళిపోయాడు. కాబట్టి తండ్రి ఏమి చేయలేకపోయాడు. నువ్వు దగ్గరలో ఉంటే, కనుచూపు మేరలో ఉంటే ఏమైనా చేస్తాడు నీకోసం. వద్దనుకొని దూరం వెళ్ళిపోతే ఏమి చేయలేడు. మీకు అర్థమైందా లేదండి? నువ్వు ఇంట్లోనే ఉండు, ఏమైనా చేసి నిన్ను వెతుక్కుంటాడు. మళ్ళా ఆయన కను దృష్టిలో ఉండి పొదలో ఇరుక్కుపోయినా ఏం చేసినా కూడా తన ప్రాణాలు తెగించి మరి నిన్ను కాపాడుకుంటాడు. కానీ నువ్వు ఆయనను వద్దనుకొని దూరం వెళ్ళిపోతే మాత్రము ఆయన ఏమి చేయలేడు. ఒక భయంకరమైన మాట చెప్పబోతున్నాను, దేవుడితో మాట్లాడను గాక. ఈ వాక్యం చెప్పడానికి ఇదే మెయిన్ కారణం. ఏమండి, ఒక తండ్రి తప్పు చేస్తున్నప్పుడు 10th మార్క్స్ వచ్చింది అనుకోండి, 10thలో ఫెయిల్ అయిపోయినావు,
10th ఫెయిల్ అయినప్పుడు నీ తండ్రి నిన్ను కొడుతున్నప్పుడు నువ్వు చాలా ఆనందించాలి. ఎందుకు తెలుసా? కొడితేనే మంచిది. నువ్వు ఫెయిల్ అయిపోయినావు, మార్క్స్ కార్డు ఇచ్చినాడు, తండ్రి ఏమనకుండా సైలెంట్గా ఉన్నాడు అనుకో, అది ఎంత నరకం. చెప్పింది అర్థమవుతుందా? నువ్వు ఫెయిల్ అయితే తండ్రి తిడితేనే బాగున్నట్లు, కొడితేనే బాగున్నట్లు, సైలెంట్గా ఉన్నాడంటే భయంకరమైన నరకం అండి అది. ఎందుకో తెలుసా? తండ్రి ఎప్పుడు కొడతారో తెలుసా? నువ్వు బాగుపడతావన్న కోరిక ఉన్నప్పుడు, నువ్వు బాగుపడతావులే అన్న ఆశ ఉన్నప్పుడు కొడతాడు. నువ్వు తప్పిపోయినవారు అన్నప్పుడు మాత్రం సైలెంట్ అయిపోతాడు. ఇంకా నువ్వు బాగుపడలేవు అన్నప్పుడు వదిలేస్తాడంతే. ఈ కుమారుడు నాకు రావాల్సిన ఆస్తి రావాలన్నప్పుడు తండ్రి తన్నింటే ఏమైపోయేది? ఇంకా వాడి మీద ఇంకా బాగుపడతాడు ఆశ ఉండేది. ఏమనలేదు, వదిలేసినట్టు అర్థం ఏంటి తెలుసా? ఇటు చేయి జారిపోయేసినాడు. ఎంత చెప్పినా వినడు. కాబట్టి ఒక మాట వినండి, ఈ వాక్యంలో నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే తండ్రి మౌనం. కొడుకు తిరిగి వచ్చేంత వరకు తండ్రి ఒక్క మాట మాట్లాడలేదండి. ఒక అద్భుతమైన మాట చెప్తున్నా వినండి. నువ్వు పాపం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడంటే ఇంకా నువ్వు పరిశుద్ధాత్మ కావాలని అర్థం. ఆయన సైలెంట్ అయిపోయినాడంటే జీవితం నాశనం అయిపోయిందని అర్థం. అర్థమైందండి? పాపము ఒకసారి చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు గద్దిస్తాడు, రెండోసారి చేస్తున్నప్పుడు గద్దిస్తాడు, మూడోసారి చేస్తున్నప్పుడు గద్దిస్తాడు, 4, 5 ఎన్నిసార్లు గద్దించిన నువ్వు మాట వినని వాడు మరి హఠాత్తుగా తిరుగు లేకుండా పడిపోను అని మాట తెలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు సైలెంట్ అయిపోయినాడంటే నువ్వు వదిలేసినాడు అర్థం. పాపం చేస్తున్నప్పుడు నేను దేవుడి లోపల నుంచి మాట రావట్లేదు బయటికి, నేను ఎవరు గద్దించట్లేదా? నువ్వు పాపం చేయడానికి పోతున్నావు, తండ్రి మాట రావట్లేదా? వినపడట్లేదా అంటే అర్థం ఏంటి? తండ్రి వదిలేసినాడు అర్థం. ఇంకా వీనికి ఏమన్నా నా మాట వినడు. సరే తీసుకోపో, ఆస్తి కదా కావాల్సింది, తీసుకోపో. చనిపోయినవాడు తిరిగి బ్రతికినాడు. జాగ్రత్త వినండి పిల్లరా, ఇంట్లో తండ్రి అరుస్తున్నంత వరకు నువ్వు సేఫ్గా ఉన్నట్లే. సైలెంట్ అయిపోయినాడు అర్థం ఏంటి? ఆశలు వదిలేసుకున్నాడు నీ మీద. అందుకే ఏం చేస్తున్నాడు? ఏమన్నా సావు అని వదిలేసినాడు. ఎందుకంటే నువ్వు బాగుపడతావు అన్న ఆలోచన నాకు లేదు. ఇప్పుడు ఒక క్వశ్చన్ వేస్తున్నావు వినండి. ఇప్పుడు పోయి మీ తండ్రి దగ్గర నా ఆస్తి కావాలంటే మీ తండ్రిని అరుస్తాడా, సైలెంట్గా ఉంటాడా? బెల్ట్ తీసి కొట్టినాడు అనుకో, నువ్వు చాలా మంచిగా ఉండని అర్థం. ఆస్తి కావాలా నీకు, ఆస్తి కావాలా అని తిట్టాడు అనుకో, దాని అర్థం ఏంటి? మంచి సేఫ్ ప్లేస్లో ఉన్నావు అంటే నువ్వు ఇంకా బాగుపడతావని తండ్రి ఆశిస్తున్నాడు అంటే సైలెంట్గా తీసుకొని ఆయన నీకు ఒక దండం తీసుకో, ఆస్తి కదా తీసుకో, వెళ్ళిపోన్నాను అర్థం ఏంటి? దరిద్రమైన బతుకని అర్థం, అది చచ్చిపోయినావని అర్థం. ఈరోజు దేవుడు నువ్వు పాపము చేస్తున్న గద్దించట్లేదంటే అర్థం ఏంటి? వదిలేసినాడు. ఈజ్ నాట్ ఈవెన్ కేరింగ్, ఈజ్ నాట్ ఈవెన్ ఏబుల్ టు. నాకు ఎంత బాధ అయిందంటే అండి వాక్యం చదువుతున్నా, ఇన్ని రోజులు అర్థం కాలేదండి బాధ, ఈ మౌనం ఇన్ని రోజులు అర్థం కాలేదు. కానీ ఈరోజు వాక్యం చదువుతున్నప్పుడు ఆ తండ్రి మౌనం అన్నిటికంటే గట్టిగా వినిపిస్తూ ఉంది. అంత మౌనంగా అయిపోయాడు తండ్రి. అంత బాధపడిపోయాడు. అన్నిసార్లు గుండె బాధ అయిపోయిందా, బరువు ఎక్కిపోయిందా? కుమారుడు వచ్చి ఆస్తి కావాలని అడుగుతాడు, సైలెంట్గా అయిపోయినాడా? కానీ ఇచ్చేసాడండి తండ్రి. సరే తీసుకోబో అని ఇచ్చేసినాడు. ఇచ్చేసిన తర్వాత ఊరికి వెళ్ళాడండి. ప్రతిరోజు మిద్దెక్కి నిలబడతాడు. ఈరోజు వస్తాడా, రేపు వస్తాడా, ఎల్లుండి వస్తాడా? తండ్రికి ప్రతిరోజు గుర్తొస్తున్నాడు, కానీ కుమారుడికి ఏ రోజు గుర్తురాలా. ఎప్పుడు గుర్తొచ్చినాడు? డబ్బు ఖాళీ అయిపోయినప్పుడు, ఖర్చు అయిపోయిన తర్వాత మొత్తం ఖాళీ అయిపోయి పందుల పొట్టు కనిపించినాడు. అప్పుడు అరే రే 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 మెయిన్ పాయింట్ మిస్ అయినాం కదా. మా ఇంట్లో పని వాళ్ళు కూడా సమృద్ధికి తింటున్నారు. ఆమె చెప్పండి గట్టిగా. నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నాడు, జాగ్రత్తగా వినండి పిల్లరా. మన పరలోకపు తండ్రిని బాధ పెడితే మనం బతికి వేస్ట్ అండి. పరలోకపు తండ్రి మనల్ని తిట్టాలా, మనం బాగుపడాలి, అంతే. ఆమె చెప్పండి గట్టిగా. ప్రతిరోజు నీకు పాపం చేయాలంటే లోపల నుంచి భయంకరమైన వాయిస్ బయటకు రావాలి. రే ఇది చేయొద్దు, నాశనం అయిపోతాను అంటే నేను ఏం చేసేటప్పుడు ప్రభు నీకు స్తోత్రం తండ్రి, ఇంకా నాతో మాట్లాడుతున్నావు, స్తోత్రం ప్రభు. పాపం చేస్తున్నప్పుడు గొంతుల నుంచి భయం రావాలి నీకు. ఆమె చెప్పండి గట్టిగా. చెప్పండి. ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు లోపల నుంచి స్వరం వస్తూ ఉందంటే అర్థం ఏంటి? తండ్రి గద్దిస్తున్నాడు అర్థం. తండ్రి గద్దించినంటే నీ అంత లక్కీ ఫెలో ఇంకోటి లేడు. ఆమెన్. నీ అంత మంచోడు లేడు అని అర్థం. తండ్రి గద్దించుకుని మానేసినాడంటే అర్థం ఏంటి? చేతులు వదిలేసుకున్నాడు అర్థం. నీ మీద ఆశ పోయేసిందని అర్థం.
ఎప్పుడైనా తిరిగి మళ్ళీ వస్తావా అని ఆశిస్తున్నాను అంతే. బుద్ధి వచ్చిందంట. బుద్ధి వచ్చిన వెంటనే ఏం చేసినాడు వీడు, చిన్న కుమారుడు పరిగెత్తుకుంటా వచ్చేసారంట. వచ్చి ఏమేమో మంచి మంచి మాటలు మాట్లాడి ఏదో ఒకటి ఇంప్రెస్ చేయాలనుకున్నాడు. తండ్రికి అవన్నీ అవసరంలా, నువ్వు వస్తే చాలు. నువ్వు చర్చకు వచ్చి మంచి మంచి పాటలు పాడాల్సిన పర్లేదు, మంచి మంచి ప్రార్థనలు చేయాల్సిన పర్లేదు, చర్చకు వస్తే చాలు అంతే. తండ్రి హృదయం ఉప్పొంగిపోతుంది అసలు. మహాగణుడా, మహోన్నతుడా, ఉన్నతమైన స్థానం అవన్నీ అవసరం లేదు. వచ్చి కంట్లో నీళ్ళు పెట్టుకుంటే అయిపోయా, చర్చి దగ్గరకు వచ్చినట్టు అయిపోయింది. తండ్రి అంటే ఏమంటారు దాన్ని, హ్యాపీ అయిపోతాడు, ఉబ్బిపోతాడు, ఫుల్ ఆనందపడిపోతాడు. చాలు నువ్వు వచ్చేసాలు అంతే. నువ్వు వస్తుంటే సగం దారిలోకి వచ్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈరోజు తండ్రి తన కుమారుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. జాగ్రత్తగానండి. ఈ కుమారుడు వచ్చిన వెంటనే ఇంట్లో పెద్ద పార్టీ జరిగిందండి. ఆనందంతో ఉన్నారు అందరూ. చిన్న కుమారుడు చెడ్డోడే కానీ కొంచెం మంచోడు. ఎందుకంటే కనీసం తప్పు తెలుసుకుంటే ఏం చేస్తాడు, లాస్ట్కి వస్తున్నాడు. కానీ పెద్దోడు ఉన్నాడే, వీడు కొంచెం డేంజరస్ వెళ్ళాడు. వీడి గురించి మాట్లాడుకుందాం సార్. ఇంట్లో పెద్ద పార్టీ జరుగుతూ ఉంది, బాగున్నారు హ్యాపీగా అందరూ. వీడు అప్పుడు వచ్చిన పని ముగించుకొని పొలం నుంచి వస్తున్నాడు ఇంటికి. ఇంటికి వచ్చి చూస్తే ఫుల్ గ్రాండ్గా లైట్లు వేసినారు, ఎల్ఈడి లైట్లు వేసినారు, సౌండ్ సిస్టమ్ ఉంది, ఫుల్ డీజే పెట్టేసినారు. ఏమప్పో ఇంత సౌండ్ ఉంది, ఇంత పెద్ద పెద్ద షామాన్లు వేసినారు, ఏం అని. ఏమైంది అంటే, మా ఇంట్లోనే అంటే, మీ ఇంట్లోనే ఏమైందంటే, మీ తమ్ముడు వచ్చినాడంట. వాడు ఎన్ని రోజులైంది, వాడు ఇప్పుడు గుర్తొచ్చిందా వాడికి? ఆయన మా నాన్నకి బుద్ధి లేదా అని ఫీల్ అయిపోయినాడు మనోడు. కోపం వచ్చేసింది. ఈడేం చేసినాడంటే, ఇంట్లో ఉంటే ఆడ బయట కూర్చున్నాడు, అట్లా రావట్లేదు లోపలికి. చిన్న వచ్చినాడు, రా వచ్చలేదన్నాడు. వదిన వచ్చింది అంటే ఊరికి అంటున్నారు అవన్నీ బైబిల్లో. రారా అంటే వినట్లేదు. అందరూ వచ్చి పిలిచిపోతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినారు, రారా ఏం కాదు రారా, వినట్లేదు. లాస్ట్కి వాళ్ళ తండ్రి వచ్చినాడు బయటికి. రారా లోపలికి రారా అంటే వినట్లేదు. తండ్రి బతిమలాడుకున్నాడు అంటండి, రారా ప్లీజ్ రారా, సంతోషంగా ఉన్నారు అందరూ అంత హ్యాపీగా ఉంటున్నారు, ఒకడెందుకు బయట ఉన్నావు, రారా లోపలికి రారా అంటే నేను వచ్చలేదు. నాట్ల వాళ్ళు సరిపోరు నీకు, ఎట్లా వాడుకోవాలి నీ అట్లా వాడుకోవాలి నీకు, అట్లా వాడితే బాగా నీకు. ఇంట్లో ఉండి బాగుంటారు చూడు, వాళ్ళ అవసరం లేదు నీకు. లెక్క లేకుండా బతుకుతాడు కదా, వాడు కావాలి నీకు అని కూర్చున్నాడు అన్నాడు. నా భాషకి బైబిల్ అట్లే ఉందండి. తండ్రి బతుకులు అంటారు, వాడు రావట్లేదంట. వాడు అన్న మాటలు చూడండి ఒకసారి ఏముంది అక్కడ. 28 చూడు. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నేను సేవించుచున్నానే, నీ ఆజ్ఞ నేను ఎన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులు సంతోషపడినట్లు నువ్వు ఒక్క పార్టీ కోసం డబ్బులు ఇచ్చినావా? ఒక చిన్న పార్టీ కోసం డబ్బులు ఇచ్చినావా? పోయిరాపురా అని. ఇన్ని రోజులు నేను ఎంత ఒక్క ఆజ్ఞ, నువ్వు ఒక్క మాట చదవట్లేదు, నేను నీ సేవకుడిగా ఉన్నాను. వీడి భాష చూసారు ఎట్లుందో, వీడి భాష చూడండి, వీడి భాషలోనే ప్రాబ్లం ఉంది అంతా. అక్కడ చూడండి, లో దీస్ మెనీ ఇయర్స్ ఐ హావ్ బీన్ సర్వింగ్ యూ. కన్నడలో ఏముంది, నోడు ఇಷ್ಟು ವರ್ಷ ನಿನಗೆ ಸೇವೆ ಮಾಡಿದ್ದೇನೆ. సేవనా? నీ యజమానుడు ఏమన్నా ఆయన తండ్రి కదా, తండ్రికి సేవలు చేస్తావా? తండ్రికి సేవగా చేసి తండ్రికి కొడుకుగా ఉంటావు నువ్వు స్లేవ్ కాదా, నా యజమానుడు అంతకన్నా కాదు, ఆయన తండ్రి, నువ్వు కొడుకు. నీ భాష ఏంటి అట్లుంది దరిద్రంగా? ఆమె చెప్పట్లేదు ఎవరు. అడేమంటున్నాడు, ఏదో దాసుడికి సేవకుడికి ఉన్న యజమానుడికి సేవకుడికి ఉన్న మాటలు అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని రోజులు సేవ చేసినాను అంటే ఇప్పుడు శాలరీ కావాలి నీకేమైనా కొమ్ము తీసి? నీ పని కాదా ఇది? నీ ఇంట్లో కాదా సేవనా? నీ ఇంట్లో నువ్వు ఉండే సేవనా? ఆయన తండ్రి కాడా, నువ్వు కుమారుడు కాదా? కుమారుడు అని మాట మర్చిపోయావా? సేవ అయిపోయిందా? ఇన్ని రోజులు నేను నీకు సేవ చేసినాను, ఒక్క ఆజ్ఞ మీరలేదు, ఆయన ఒక్కరోజు నాకు పార్టీ లేదు అన్నాడు. ఇప్పుడు చూడండి ఒక మాట. అయితే వాడు ఎవడు? నా తమ్ముడు. వాడు నా తమ్ముడు కాదు, వాడు
వాడు దరిద్రుడు వాడు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన నీ కుమారుడు, నా తమ్ముడు కాదు ఎవడు, నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివి అని చెప్పాను. చూసారా మాటలు, చూసారా ఎట్లా తేడా అయిపోయింది. పొగిరెక్కినప్పుడు ఇట్లా మాటలు మాట్లాడేది, అవునా కదా. అమ్మ దగ్గర పోయి నాన్న అనడం వేరే ఎట్లుంటుంది, అమ్మ దగ్గర పోయి నీ ఆయన అంటే ఎట్లుంటుంది, అంటే అంత పొగరి కింద అర్థం, అవునా కదండి. నా కుమారుడు కాదు నీ కొడుకు అయిపోయింది ఇప్పుడు. నా తమ్ముడు కాదు నీ కొడుకు. నీ కొడుకు ఏం చేసినాడు, తీసుకుపోయి ఆస్తిని, ఒక మాట చెప్తాను వినండి, దయచేసి నన్ను తప్పుగా అనుకోద్దండి. చిన్న కుమారుడు వేశ్యలతో డబ్బులు పడేసినట్టు బైబిల్ రాయలేదండి. వీడు అనుకున్నాడు అట్లా. రాసినారా బైబిల్లో? ఏం రాసినారు? దుర్వ్యాపారం ద్వారా, అంటే అక్కడ వేశ్యలు చేసినాడో సెకండరీ, కానీ అక్కడ మెన్షన్ చేయలేదు. అక్కడ ఏం రాసినారు? దుర్వ్యాపారం వలన డబ్బులు ఖర్చు చేసుకుంటాను రాసినాడు. కానీ వీడేమంటున్నాడు? దుర్వ్యాపారం మాట రావట్లేదు వీడికి, పోయి వేశ్యలతో తిరిగినాడు. ఎవరు చెప్పినాడు నీకు? ఓ నువ్వు అట్లా అనుకుంటున్నావు అంతేనా? కుళ్ళు బట్టి ఏమో మాటలు వచ్చేస్తున్నావు బయటికి. తన తమ్ముని ఏమంటున్నాడు చెప్పండి? నీ కొడుకు వస్తే ఏం చేస్తున్నావు నువ్వు? వానికి పార్టీ ఇస్తున్నావు. ఇన్ని రోజులు నేనుంటే కనపడలేదు నీకు. అంతే, అట్లటోళ్ళే కావాలి ప్రపంచం, ఇంకే అట్లటోళ్ళే కావాలా. మంచోళ్ళకి అది చూడండి. అందుకతడు కుమారుడా, చూడండి కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నా కుమారుడు కాదు, ఈ నీ తమ్ముడు, ఎవరు? నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికిన అతనితో చెప్పాను. అసలు స్టోరీ ఏంటో తెలుసా? అన్నదమ్ముల గురించి కాదు ఇది. ఫరిషేయులు శాస్త్రులు చెప్పినా కదండి. అసలు యేసుక్రీస్తు కథ ఎందుకు చెప్తున్నాడు? ఫరిషేయులు శాస్త్రులు ఏమంటున్నారు? పాపుల దగ్గర. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? వీరు పాపులు కాదురా, వీళ్ళు నీ తమ్ముళ్ళు, నీ సహోదరులు, వీళ్ళంతా నీ సహోదరుల కోసం వచ్చాను నేను. వాళ్ళంతా చులకనైపోయింది నీకు. ఆమె చెప్పండి గట్టిగా, జాగ్రత్తగా వినండి. దేవుడి మీద మాట్లాడుతున్నాడా? ఎస్, తండ్రి ప్రేమ ఎంత భయంకరంగా ఉంది చూడండి. ఇక్కడ స్టార్టింగ్లో మౌనంగా ఉన్నాడు, తర్వాత ఏమైపోయింది? వాడిని కౌగిలించుకున్నాడు. మూడో వాడిని ఏం చేసినాడు? బుజ్జగిస్తున్నాడు, బతిమలాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మామూలుగా ఒక పార్టీ జరగాలంటే ఎంత ఖర్చు అవుతుందండి? ఒక 100 మంది వచ్చినాడు అనుకో, ఏమది 100 మంది మటన్ బిర్యానీ అనుకోండి, 50,000. 100 మందికి లెక్క ఇస్తాం లేదండి. పార్టీ అయిపోయిన తర్వాత దాని లెక్కలు ఉంటాయి, ఇంత ఖర్చు అయిందని. ఈరోజు ఇంట్లో జరిగిన పార్టీకి ఖర్చు ఎంత తెలుసా? ఈ పార్టీ కూడా ఖర్చు ఏంటది కదండి. ఈ పార్టీకి ఖర్చు ఎంత తెలుసా? ఈ పార్టీకి ఆయన ఖర్చులు ఏంటంటే, చిన్న కుమారుడు బుద్ధి రావాల్సి వచ్చింది, తండ్రి క్షమించాల్సి వచ్చింది, పెద్ద కుమారుడు తగ్గించుకోవాల్సి వచ్చింది. ఇది ఈ పార్టీకి ఆయన ఖర్చులు. చిన్న కుమారుడు తన మనసు మార్చుకోవాల్సి వచ్చింది, తండ్రి క్షమించాల్సి వచ్చింది, పెద్ద కుమారుడు తగ్గించుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ జరిగింది కాబట్టి ఇంట్లో ఆనందం చెంది. ఈరోజు కూడా మన ఇంట్లో సంతోషం ఆనందం ఉండాలంటే పార్టీలు జరగాలంటే ఏం కావాలి? పార్టీలు అంటే పార్టీ కాదు, ఆనందం మన ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలి? ఇవన్నీ జరగాలి. ఎవరో ఒకరు తగ్గించుకోవాలి, ఎవరో క్షమించుకోవాలి, ఎవరికొకరికి బుద్ధి రావాలి. వస్తున్నప్పుడే ఇవన్నీ. ఇప్పుడు చూడండి, ఒక మంచి మాట చెప్పి నేను ముగించేస్తాను. చాలా ఇంపార్టెంట్ మాట. ఈ ఫాదర్స్ డే రోజు ఈ మాట ఎందుకు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఈ కథలో తండ్రి మంచోడా చెడ్డోడా? చెప్పాలి మీరు. మంచోడా చెడ్డోడా అండి? మంచోడే కదా. చెడ్డోడు అన్నారు మళ్ళీ మీరు కొమ్ము తీసి. ఆ కథలో ఉండే దేవుడే అక్కడ, అందుకే తండ్రి దేవుడు కాబట్టి మామూలుగా మంచోడు అనేసేయండి. తండ్రి మంచోడు, కానీ కుమారులు తప్పిపోయినారు. ఇప్పుడు మామూలుగా స్కూల్ డే జరుగుతుంది, పేరెంట్స్ డే జరుగుతుంది కదా. పేరెంట్స్ డే జరిగినప్పుడు టీచర్ ఇక్కడ కూర్చుంటారు, ఇక్కడ పేరెంట్స్ కూర్చుంటారు, ఇక్కడ స్టూడెంట్స్ కూర్చుంటారు. ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళ గురించి చెప్తా ఉంటారు. సార్ ఈ టీచర్స్ వాళ్ళ గురించి చాడీలు అంటే చాడీలు కాదు, కంప్లైంట్స్ చెప్తా ఉంటారు.
ఇట్లా ఈ కొడుకు ఇట్లా సరిగా చదువుకోవట్లా. కొన్ని రేర్ కేసెస్ ఉంటాయి. వీళ్ళేం చెప్తారంటే, మీ కొడుకు కొంచెం ఎందుకో అని అందరు బుక్లు ఇంటికి తీసుకుని పోతాడు, షార్ప్నర్ దొంగతనం చేస్తాడు, పెన్నులు తీసుకుని పోతాడు, బ్యాగులు అందరూ భోంచేసకపోయినప్పుడు వీడు మాత్రం బ్యాగులు చెక్ చేస్తాడు. వీడు కొంచెం చెప్పాలన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పే మాట చెప్పండి. నాకు ఏం చెప్తారు చెప్పండి, చెప్పండి. అవన్నీ డిఫరెంట్గా ఏం అంటారు? ఇంకొక మాట అంటారు, అది మా వాడు అట్లవాడు కాదు, మా పిల్లోడు అట్లవాడు కాదు అంటారు. లేదండి, ప్రతి ఒక్కరు చెప్పే మాట అది. మీరేమైనా తప్పు చేసింటారు, మావాడు అట్లవాడు కాదు, అట్లా మేము పెంచలేదు. నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నా అంటే, కుమారులు తప్పిపోయినంత మాత్రాన తల్లిదండ్రులు తప్పు చేసినట్టు కాదు. చిన్న కుమారుడు తప్పిపోయాడు, పెద్ద కుమారుడు విచిత్రంగా ఉన్నాడు అంత మాత్రాన తండ్రి తప్పు అని కాదు. అట్లా అనుకుంటే స్టార్టింగ్ కుటుంబం, బైబిల్లో స్టార్టింగ్ కుటుంబంలోనే దరిద్రం జరిగింది. స్టార్టింగ్ కుటుంబం అండి, మన పితరులు, ముత్తాతలు. ఆదమవ్వ కుటుంబంలో ఏం జరిగింది చెప్పండి. కయ్యూని గారు ఏం చేశారంటే రక్తపాతం జరిగింది. అంటే నేనేమంటున్నానంటే, ఆదమవ్వ చెడ్డోళ్ళు, లేకపోతే ఇక్కడ చెడ్డోళ్ళు, వాళ్ళ చెడ్డోళ్ళు, ఎవరి మీద బ్లేమ్ పోకూడదు. ఎందుకంటే తండ్రి తనకు కావాల్సి తన చేతనంతా చేస్తాడు. కుమారుడు తప్పిపోతే అది తండ్రి తప్పు కాదు, అది సాతాను కూడా వాళ్ళలో చిక్కున్నాడు అంతే. యు ఆర్ డూయింగ్ యువర్ బెస్ట్, మీ మీద వేసుకోవద్దండి. అది ఆమె చెప్పట్లేదు ఎవరు, అర్థమైందా లేదండి? తప్పిపోతారు అయినంత మాత్రాన మీరు ఏదో ఒకటి చేయాలి, కానీ దాని మీద మీరు వేసుకోకూడదు. అంటే నేనేం చేస్తున్నాను లేదు, అది అట్లా జరుగుతుంది అంతే, అట్లా జరుగుతుంది. బట్ స్టిల్ ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈ వాక్యం అంతట్లో చిన్న కుమారుడు భయం ఏంటి, తండ్రి భయం ఏంటి, పెద్ద కుమారుడు భయం ఏంటి? వీళ్ళు ముగ్గురుకున్న భయాలేంటి? చిన్న కుమారుడు ఏంటి, తండ్రి నన్ను చేర్చుకుంటాడో లేదో. తండ్రి భయం ఏంటి, వాడు మళ్ళీ వాపసు వస్తాడో లేదో. పెద్ద కుమారుడు భయం ఏంటి, నాకున్న స్థానం పోతుందేమో. ఎవరి భయాలు వాళ్ళకున్నాయి, అవును కదండి? చిన్న కుమారుడు భయం ఏంటి, నన్ను చేర్చుకుంటాడో లేదో అన్న భయం. తండ్రి భయం ఏంటి, వాడు వస్తాడో లేదో అన్న భయం. పెద్ద కుమారుడు భయం ఏంటి? ఈ మూడు భయాల్లో తండ్రి ఒకటే ఆన్సర్ ఇచ్చినాడు. ఏమిచ్చినాడంటే చూడండి అక్కడ, మనము సంతోషపడి ఆనందించు. 31వ వచనం, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు. ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడు తెలుసా? పెద్ద కుమారుడు ఏమనుకున్నాడు చెప్పండి? నా స్థానం పోయిందేమో, నాకంటే తమ్ముడు ఎక్కువైపోతాడేమో. కానీ లేదు, తండ్రి దాన్ని గుర్తించినాడు. వాళ్ళ కొడుకు చెప్తున్నాడు, రే నీ గురించి నాకు తెలుసురా, నువ్వు ఎప్పుడు నాతోనే ఉన్నావు, నావన్నీ నీవే, నీకు ఆ భయమే అవసరం లేదు, నేను నీకేమైనా తక్కువ చేస్తానో భయమే అవసరం లేదు. నువ్వు నా కుమారుడు రా, నువ్వు సేవకుడు అంటున్నావు ఏంది? సేవకుడు కాదు, ఎవరు నువ్వు? కుమారుడు. నువ్వు నన్ను ఇంప్రెస్ చేయాల్సిన పర్లేదు, యు ఆర్ ఆల్రెడీ మై సన్, ఐఎమ్ ఆల్రెడీ ఇంప్రెస్డ్. సెకండ్ మాట, మనం సంతోషించి ఆనందించిన యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను. ఇది తండ్రి భయం. వాడు చనిపోయి అట్లే పోతాడు అనుకున్నాడు, కానీ ఆన్సర్ దొరికింది. తండ్రి ఆ కుమారుడు చనిపోలేదు, తిరిగి వచ్చేసాడు, ఆనందించాడు. వాళ్ళకున్న ప్రతి భయాలకి, ఆ చిన్న కుమారుడు భయం ఎట్లా పోయింది, తండ్రి వచ్చి కౌగులించుకుంటున్నాడు. వీళ్ళకున్న ప్రతి భయాలకి ఇక్కడే ఆన్సర్ దొరికిపోయింది. నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నా అంటే, దేవుని సన్నిధిలో ఉంటే, ఆ ఇంటి దరిదాపుల్లో ఉంటే చాలు, నీకున్న ప్రతి భయాలు వెళ్ళిపోతాయి. ఆమె చెప్పండి గట్టిగా. ఇంట్లోనే ఉంటే మొత్తం భయాలు వెళ్ళిపోతాయి. ఆమె చెప్పండి గట్టిగా. దేవుని సన్నిధిలో ఉంటే నీకున్న ప్రతి భయం వెళ్ళిపోతుంది. ఒక చాలా ప్రాముఖ్యమైన మాట ముందుకెళ్తాను. కాపరి తన ప్రాణాలైనా తెగించి మరి గొర్రెను దక్కించుకున్నాడు. ఎందుకంటే ఆయన కాపరి సన్నిధిలో ఉంది కాబట్టి, కాపరి దగ్గర ఉంది కాబట్టి. ఆ స్త్రీ ఆ నాణ్యమని సంపాదించుకుంది, ఎందుకంటే ఇంట్లోనే ఉంది కాబట్టి. ఈ తండ్రి మాత్రం ఏమి చేయలేకపోయాడు. ఎందుకు? ఇంటి బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి, మందిరం బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి, సన్నిధి బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి.
ఆయన ప్రసన్నత బయటికి వెళ్ళిపోయినాడు కాబట్టి ఆయన ఏమీ చేయలేకపోయినాడు. జాగ్రత్తగా నేను ప్రియులారా, మనం ఏమి కోల్పోయినా ఏమున్నా లేకపోయినా ఆయన సన్నిధిలో ఉంటే చాలు, ఆయన అన్నిటిని చక్కదిద్దుతాడు. పెద్ద కుమారుకున్న ప్రతి భయాన్ని తీసేశాడు, చిన్న కుమారుకున్న ప్రతి భయం తీసేశాడు. కానీ ఇవన్నీ ఎక్కడ జరిగినాయంటే ఇంటి లోపల జరిగినాయి. అది నా మెసేజ్ అంతా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మన ప్రతి భయానికి ఆన్సర్ దొరుకుతుంది. దేవుని సన్నిధిలో మనకున్న ప్రతి చింతకు ఆన్సర్ దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ పరలోకపు తండ్రి ఉన్నాడు. ఆయన మన బాధ్యతను నిర్వహించే దేవుడే ఉన్నాడు. ఆయన మన ప్రతి కన్నీటిని తుడిచే దేవుడే ఉన్నాడు. మన ప్రతి భయం నుంచి విడిపించే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి సన్నిధికి వస్తే చాలు, ఆయన మందిరంలో ఉంటే చాలు, ఆయన దగ్గర ఉంటే చాలు. ఆయన భయం అంతా ఏంటంటే దగ్గర ఉండకుండా దూరం ఎక్కడ వెళ్ళిపోతావు అన్న భయం అంతే. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎస్, యేసుక్రీస్తు ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే ఆయన పాపుల్ని రక్షించడానికి వచ్చాడు. ఒక్కరు ఆయన వైపు తిరిగితే చాలు సంతోషపడిపోతాడు. ఆమేన్. ఒక్కరు ఆయన వైపు తిరిగితే సంతోషపడిపోతాడు. అంటే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, మౌనంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎక్కడ ఈ తండ్రి ఇక్కడ ఈ వాక్యం అంతట్లో ఎక్కడ అరిచినట్లు ఎక్కడ లేదు, ఎక్కడ కోప్పడినట్లు ఎక్కడ లేదు, కానీ మౌనంగా అయిపోయాడు. కానీ ఒక్కసారి తన కుమారుడు వాపసు వచ్చిన వెంటనే పట్టలేనంత సంతోషం. హీఈస్ మిస్సింగ్ యూ. నోబడీ మిస్సెస్ లైక్ గాడ్ మిస్సెస్ యూ. దేవుడు నిన్ను మిస్ అయినట్లు ప్రపంచంలో ఎవరు నిన్ను మిస్ కాలేరు. మిగతావన్నీ వేస్ట్, మిగతావన్నీ చీప్. దేవుడు నిన్ను మిస్ అయితే మాత్రం కళ్ళు ఆర్పుకొని ఎదురు చూస్తూనే ఉంటాడు, ఆర్పకుండా. ప్రతి సాయంత్రం ఎదురు చూస్తూ ఉంటాడండి ఆ తండ్రి. మామూలుగా ఒకసారి మాట్లాడుకుందాము. పరలోక తండ్రి కాకుండా మామూలుగా మాట్లాడుకుందాము. ఒక తండ్రి తన ఆస్తిని ఇస్తున్నాడు అర్థం ఏంటి చెప్పండి? ఎన్ని సంవత్సరాలుగా పోగు చేసుకున్న డబ్బులు కదా అవి, ఎన్ని సుఖాలు పక్కన పెట్టి, అవునా కదా? సుఖపడుతున్న టైంలో వదిలే, ఎత్తి పెడితే బాగుంటుందని ఎన్ని ఒకటి ఎత్తిపెట్టి లాస్ట్కి ఇచ్చేసినప్పుడు దాన్ని తీసుకుపోయి విచ్చలుడి ఖర్చు పెడితే తండ్రికి ఎంత కోపం రావాలి? వస్తుంది రాదా? ఇంట్లో కూడా రానిడు, అయిపోయింది నీకు నాకు కట్టు అంటాడు, అవునా కదా? అలాంటిది ఈ పరలోకపు తండ్రి కూడా ఒక్క క్వశ్చన్ అడగలేదండి. రే డబ్బులు ఏం చేసినావు, ఒక్క క్వశ్చన్ అడగలేదు. నాకు అంత లెక్క కావాలి అడగలేదు. వచ్చినాడు అంతే, వచ్చిందో ఆ కౌగులించుకున్నాడు అంతే. ఇది పరలోకపు తండ్రి యొక్క ప్రేమ. ఆమేన్. ఈరోజు చాలా ప్రాముఖ్యంగా ఒక మాట ఏంటంటే, పరిశుద్ధాత్మదేవుడు నిన్ను గద్దించట్లేదంటే, దేవుడు నిన్ను గద్దించట్లేదంటే, తండ్రి నిన్ను గద్దించట్లేదంటే ఏదో మనము చెప్పండి మర్చిపోయినారు పాయింట్. అది చేయి దాటిపోయిన అర్థం. హల్లెలూయా. ఈ వాక్యంలో ఈ 3 కథల్లో మనకు త్రియేక దేవుడు కనిపిస్తాడు. 3 కథల్లో 3 దేవుని ట్రినిటీ హెడ్ కనిపిస్తుంది చూడండి కావాలంటే. మొదటి కథలో యేసుక్రీస్తు కనిపిస్తాడు మంచి కాపరిగా, తప్పిపోయిన వాటిని వెతికి రక్షించడానికి. రెండవ దాంట్లో పరిశుద్ధాత్మ దేవుడు కనిపిస్తాడు, మన ఇండ్లందరినీ క్లీన్ చేసి శుద్ధి చేసి మనల్ని తిరిగి ఆయన వైపు వచ్చేలాగా చేస్తాడు. మూడవ దాంట్లో తండ్రి అయిన దేవుడు కనిపిస్తాడు. ఆమేన్. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే జస్ట్ ఒక ఎక్స్ట్రా పాయింట్గా చెప్తున్నాను అంతే. అంటే ప్రిపేర్ అయినా కాబట్టి చెప్తున్నాను. ఎంత అద్భుతంగా రాశారు చూడండి, ఎంత అద్భుతంగా ఈ అంటే పరిశుద్ధాత్మ దేవుడు అలా రాయించారు చూడండి చెప్పడానికి. హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడినాడా? ఎస్. అంత కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ మీరు దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయి ఉంటే తిరిగి దేవుని దగ్గరికి రండి. ఒకవేళ దేవుని సన్నిధిలో ఉండి కూడా ఆయన అర్థం చేసుకోకపోతే పెద్ద కుమారుడిలాగా తిరిగి దేవుని దగ్గరికి రండి. చాలా దూరంగా ఉండి తండ్రికి దగ్గరైన వారు ఉన్నారు, తండ్రి దగ్గరే ఉండి చాలా దూరం అయిపోయిన వారు ఉన్నారు. దేవునితో మనకున్నది యజమానుడు దాసుడు యొక్క సంబంధం కాదు, కానీ తండ్రి కుమారుని సంబంధము. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. తండ్రి ఇంట్లో సమస్తం ఉన్నది. దేశమంతా కరువు వచ్చినా కూడా తండ్రి ఇంట్లో సమృద్ధి ఉంది. నా తండ్రి ఇంట్లో అనేక మంది పనివారు సమృద్ధిగా భోంచేస్తూ ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన దగ్గర సర్వ సంపదలు కలవు.
చిన్న కుమారుడు అన్నీ పోగొట్టుకున్నప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. పెద్ద కుమారుడు రోజు తండ్రి దగ్గర ఉన్నా కూడా ఆయనని తండ్రిగా చూడలేకపోయాడు. కానీ తండ్రి సన్నిధిలో ఇద్దరికీ ఆన్సర్ వచ్చేసింది. ఇద్దరూ బాగుపడిపోయారు. తండ్రి దగ్గర ఉంటే ఆయన మన భయాల నుంచి విడిపిస్తాడు. ఈరోజు ఒక్కొక్కరికి ఒక రకమైన భయం ఉండొచ్చేమో. ఈ లోకంలో ఎవరు తీర్చలేని భయాలు మీకు ఉండొచ్చేమో. ఈ లోకంలో తండ్రి స్థానం నుండి కూడా మీకు భయాలు ఉండొచ్చేమో. మన భయాలన్నిటికీ ఉత్తరం మన పరలోకపు తండ్రి. ఆయన మన ప్రతి భయం నుంచి విడిపిస్తాడు. ఆయన మన ప్రతి కన్నీటిని తుడిచే దేవుడే ఉన్నాడు. మహాపరిశుద్ధ యేసయ్య నీకు స్తోత్రం తండ్రి. నీ వాక్యంతో మాతో మాట్లాడేందుకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ, మీకు ఇంకా దగ్గరగా జీవిస్తూ దేవునికి దగ్గరగా జీవిస్తూ దేవునికి ఇష్టపడగల జీవిస్తూ ఆయనకు మహిమ తెచ్చేలాగా మమ్మల్ని తయారు చేయండి. మమ్మల్ని పురికొల్పండి ప్రభువా. పాపము చేస్తున్నప్పుడు మీ స్వరము మరి గట్టిగా వినిపించేలాగున, గద్దించేలాగున, సరిచేయలాగున మీ స్వరం ఎన్నడూ ఆగిపోకూడదు ప్రభువా. ఈ వాక్యంతో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు స్తోత్రం. మా జీవితాలు సరిచేసిన నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా సంఘంలో ఉన్న ప్రతి తండ్రిని, తండ్రి స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారి బాధ్యతలు నిర్వహిస్తుండగా తండ్రి ప్రభువాలకు కావాల్సిన బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని దయచేయండి. స్వస్థ బుద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. తనకి స్తోత్రం. అయ్యా, నిన్ను నమ్ముకొని జీవిస్తూ నీకు ప్రభువా, నీకు దగ్గరగా జీవిస్తూ ప్రభువా నీ వలే జీవించడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వాక్యాన్ని ప్రభువా ఇంతవరకు ప్రభువా మాకు బోధించి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ జరగబోయే కార్యక్రమం నీ చేతికి అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరు కూడా మన కళ్ళు మూసుకుందాం ప్రియులారా. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, కృపా కనికరమ కలిగిన మా దేవ, భూమిని ఆకాశమును ఇందులో ఉన్న సమస్తాన్ని కూడా సృజించిన సృష్టికర్తమైన మా తండ్రి, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇక దినాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ పునరుత్థాన దినమందు ఈ రెండవ ఆరాధనలో ఇలాగ మేమందరము కలుసుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప కృప ఇచ్చినారు. అలాగే నీ వాక్య భాగం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకు స్తోత్రం. వాక్యం ఎత్తబడింది ప్రభువా, మీరే కృప చూపించండి నాయన. ఈ యొక్క ఫాదర్స్ డే దినమందు ఇలాగా తండ్రి స్వామిని, సేవకుని నీ ఆత్మతో అభిషేకించి మీరు వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే నా తండ్రి, నీ మహిమగండ పరిచర్య కొరకు సమర్పించబడిన కానుకలను బట్టి నీకు స్తోత్రం. సమర్పించిన బిడ్డలను, వారి కుటుంబాలను కూడా దీవించండి నాయన. అలాగే నా ప్రభా, ఈ రాబోయే వారంలో ప్రభ మా తండ్రి స్వామి ఎందరైతే బర్త్డేలు, వివాహ దినాలు జరుపుకొని పోతున్నారో వారిని, వారి కుటుంబాలను కూడా దీవించండి నాయన. మా సంఘం కొరకు నా తండ్రి మీరు మా సంఘం కొరకు, సంఘములో మీరు చేయబోతున్న ప్రతి నూతనమైన కార్యాలు బట్టి, అద్భుతమైన కార్యాలు బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అలాగే చేరి వచ్చిన బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన. వచ్చిన ఒక్కొక్కరు కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, పేరు పేరును దీవించండి. వ్యక్తిగతంగా వారిని, వారి కుటుంబాలను మీరు దీవించి కాపాడండి దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అలాగే నా ప్రభా, యూట్యూబ్ ద్వారా ఎందరైతే ఇక వాక్యాన్ని విని ఉన్నారో వారిని, వారి కుటుంబాలను కూడా మీరు దీవించిన తండ్రి నీకు స్తోత్రాలు. తిరిగి మేమందరం మా గృహాలు వెళుతున్నాం ప్రభా. నీ సన్నిధి మాకు తోడుగా రానియమని, జరగబోయే మూడవ ఆరాధనలో కూడా నాయన మీరుండి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము చేరి వచ్చిన మనందరికీ, మన కుటుంబములకును, మన సంఘం అంతటికి, యూట్యూబ్ ద్వారా వాక్య పరిచయం వింటున్న బిడ్డలకును, వారి కుటుంబములకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.